నమస్తే, గుడ్ మార్నింగ్. టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, మన తెలంగాణ పేపర్ హెడ్లైన్స్ అన్ని చూసుకుందాం. ఒకసారి అన్ని పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుందాం. ఈనాడు పేపర్ అన్ని పేపర్లలో ఒక వార్త ఇచ్చిండు. మంత్రులంతా ప్రజల్లోకి వెళ్ళాలి, నామినేటెడ్ పదవులన్నీ వెంటనే భర్తీ చేయాలి, ప్రతి జిల్లాలో నెలకోసారి మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించాలి, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఏఐసిసి సమావేశంలో కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసిండు. వాస్తవానికి ఏంటంటే ఈ ప్రభుత్వాలు వచ్చిన కాడ నుంచి కొద్దిమంది మంత్రులు పర్ఫెక్ట్గా పనిచేసినట్టు అనిపిస్తా ఉన్నది. సీతక్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు కానీ కొద్దిమంది చేసే చిత్రశైలులు పనిచేస్తారు. మిగతా మంత్రులు కూడా జనంలోకి వెళ్ళాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే కార్యకర్తలు ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి కనీసం ఆదరణ లేకుండా పోయింది. చాలా వరకు ఎస్సీ ఎస్టీ బీసీలు కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళే జెండాలు మోస్తారు, వాళ్ళే జేజేలు కొడతారు, వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళే జనం ధరిస్తారు, మీటింగ్లకు వాళ్ళే పోతారు, అన్ని విధాలుగా వాళ్ళే పోతారు. కానీ వాళ్ళని విస్మరించినట్టు వ్యవస్థ చూడాల్సిన సందర్భం ఏర్పడతా ఉంది. వాస్తవానికి ఏంటంటే చాలా దిక్కులో చూసుకుంటే ఈ నామినేటెడ్ పదవులన్నీ ఎక్కువ మొత్తంలో అగ్రకులాల వాళ్ళకి ఇస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఏంటంటే కష్టపడే కార్యకర్తలు అంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. వీళ్ళు వాస్తవం ఆర్థికంగా తక్కువ ఉండొచ్చు కానీ కొంత పాలు ఈ జనాన్ని పోగు చేయాలన్న వాళ్ళే, ఓట్లేయాలన్న వాళ్ళే, జెండాలు పట్టాలన్న వాళ్ళే, జెండాలు మోయాలన్న వాళ్ళే, దెబ్బలు పడాలన్న వాళ్ళే, ప్రచారం చేయాలన్న వాళ్ళే, జేజేలు కొట్టేది అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఉన్నది. ఎందుకంటే గతంలో టీడీపీలో బీసీలను గౌరవించే ప్రభుత్వం అని చెప్పేసి ఉండే బీసీ నాయకత్వాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఉండే. మరి ఇక్కడ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ మొత్తంలో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కూడా గతంలో కొన్ని నియోజకవర్గాలలో గత ప్రభుత్వంలో కొన్ని మిస్టేక్లు జరిగినాయి. ఏంటిది, ఎస్సీలు అక్కడ రిజర్వ్ అయిన కాడ వాళ్ళని కనీసం వాళ్ళని ఫుల్ఫిల్ చేయలేదు. అది మరి నర్సంపేట కాన్స్టిట్యూషన్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ అయిన మార్కెట్ చైర్మన్ అప్పుడు అసలు ఫుల్ఫిల్ లేకపోయారు. అదే అప్పుడున్నటువంటి కార్యకర్తలంతా ఎస్సీలో జేజేలు కొట్టిరు, జిందాబాద్ కొట్టిరు, ఉద్యమాల ముందుకు వచ్చి అలాని విస్మరించారు. ఇప్పుడు మీరు కూడా అలాంటి కార్యకర్తలను, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది. బీసీ నాయకులారా మీరు కూడా పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలారా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది మీకు కూడా. ఇంకోటి, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయాలి, ప్రభుత్వ కార్యక్రమాల ఇంటింటికి తిరిగి చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇంకోటి ఇచ్చిన వాస్తవానికి ఎప్పటి నుంచో ఇది అంటా ఉన్నారు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, సన్నద్ధం కావాలని చెప్పేసి అంటారు. ఇప్పటికే ఊళ్ళల్లో అది వేడి నడుస్తూనే ఉన్నది. నువ్వు సర్పంచ్ అంటే నువ్వు సర్పంచ్, నీది టికెట్ నీది, నువ్వు వెళ్తావు. ఇప్పటికే ఆడిపోతా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. నిలబడి సర్పంచ్ అన్నది కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నది కానీ ఆలోచించారు. ఎందుకంటే డబ్బులను ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఇబ్బందులు పడవద్దు. ఎందుకంటే మనం ఆదుకుంటే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎలక్షన్ల వరకే పనిచేస్తారు తప్ప తర్వాత ఎవరు ఆదుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన నిధులు ఎంతవరకు వస్తాయి, మనం ఎంత పెట్టాలి, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఊళ్ళల్లో ఇది ఒకళ్ళు ఎకరాలు అమ్ముకునే సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరిని వాళ్ళ పార్టీ నేతలకు వాళ్ళకి సజెషన్ ఇచ్చారు. శాసన నిర్మాణంలో సుప్రీం ఎవరు, న్యాయస్థానం అభిప్రాయమా, చట్టసభల అధికారమా, ఎన్నికల కమిషన్ల నియామకంపై వివాదంపై సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు చేసిన ఇంకోటి జమిలీలో భిన్ని స్వరాలు, ఇదొకటి ఇచ్చిండు. జమిలీ ఎన్నికల గురించి ఇంకోటి ఇచ్చిండు. ఇంకోటి మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సిన అన్ని పేపర్లలో ఒకటి ఇచ్చిండు పాపం. ఇంకా అన్ని పేపర్లలో ఒకటి ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే అయ్యో దేవుడా ఎంత పెద్ద కథ జరిగిపోయింది ఇది వాస్తవానికి తిరుపతిలో పెను విషాదం జరిగిపోయిందని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. తిరుపతిలో 6 దుర్మరణం, తొక్కిసలాట అని చెప్పేసి ఇది వచ్చింది. నమస్తే తెలంగాణ, తిరుపతితో తొక్కిసలాట, 6 దుర్మరణం. ఈ ఆంధ్రప్రభ కూడా అట్నే ఇచ్చిండు. వాస్తవానికి ఏం జరిగిందంటే తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కోసం తోపులాట జరిగింది. రుజువ్ ఆసుపత్రిలో 40 మందికి చికిత్స చేస్తా ఉన్నారు. అన్ని పేపర్లలో ఇచ్చింది. వాస్తవానికి పాపం ఏంటంటే ఆ టికెట్ల కోసం పోయిన తర్వాత అక్కడ టికెట్లు ఇచ్చేందుకు ఆరోగ్యం మంచిగా లేకపోతే మార్కెట్లను తెరిచి అక్కడ తీసుకొని వస్తున్న జనాలు ఇదే కావచ్చు అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకరు పడి ఉరికిపడి తొక్కిసలాట జరిగింది. అందులో 6 మంది చనిపోయారని చెప్పేసి ఒకటి ప్రధాన వార్తగా అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు. ఇంకోటి, కేసీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చా, ఇది ప్రతిరోజు మనం అనుకుంటాం.
ఈ ప్రతిరోజు జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఈ కార్ రేసు వ్యవహారం మొత్తము అది జరుగుతూ ఉన్నది. ఈ ఫార్ములా కార్ రేసు గురించే చర్చ జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు అదే డిస్కషన్ జరుగుతూ ఉన్నది. మొన్న కూడా కేటీఆర్ హంగామా చేసిండు, అక్కడి దాకా పోయిండు, నాకు లాయర్లు వస్తేనే పోతా లేకపోతే పోను అని చెప్పేసి ఇచ్చిండు. ఇస్తే హైకోర్టు వాళ్ళకి కొట్టేసింది. అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో కూడా వచ్చింది. కేసీఆర్ వెంట న్యాయవాది వెళ్ళొచ్చు, విచారణ గదిలోకి అనుమతి ఉండదు, విచారణ కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చు, ఎలాంటి జోక్యం చేయరాదు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేడు అవినీతి నిరోధక శాఖ ముందు మాజీ మంత్రి వస్తారని చెప్పేసి ఒకటి ఇచ్చారు. అంత కేటీఆర్ ఆంధ్రజ్యోతి దీని గురించి చేసుకోవాల్సిన అవసరం. అంత కేటీఆర్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందం చెల్లింపులన్నీ ఆయన కనసనలో జరిగినాయి అని చెప్పేసి పెట్టారు. వాస్తవానికి ఏంటంటే నిన్న కేటీఆర్ కు హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే, లాయర్ వెళ్ళొచ్చా, వాస్తవానికి భయపడతానవా, థర్డ్ డిగ్రీ ఇట్లా ఏమన్నా వాళ్ళు ప్రయోగిస్తారని చెప్పేసి భయపడతానవా, అలాంటిది ఏం జరగదు, నువ్వు కంపల్సరీగా వాడిని లాయర్ ఒక ముగ్గురు పేర్లు అయితే అందులో ఒకళ్ళని వాళ్ళని గుర్తిస్తాము, ఒకళ్ళ పేరు మేము చెప్తాము, వాళ్ళని తీసుకొని వెళ్ళండి, కానీ మీ ఎమ్మడి కూర్చోవడానికి వీల్లేదు, ఆయనకు ఒక గది ఉంటుంది, ఆ గదిలోనే కూర్చోవాలి, అక్కడ మీరు మాట్లాడేదాన్ని నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు, మీకు ఇప్పటికి ఇబ్బంది లేదు, తీసుకొని పోవచ్చు అని చెప్పేసి. సో ఎందుకంటే లాయర్ని పక్కకు పెట్టుకుంటారా వాళ్ళన్న, అందుకని దూరం పెట్టుకొని ఇంకేదో భయపడతాండేమో, మరి ఈయన మన పోలీసులు కొడతారో తిడతారో అని చెప్పేసి భయపడతాండేమో, ఇక పోలీసుల మీద నమ్మకం లేదంటాడు, ఇవన్నీ అంటారు. కాబట్టి ఆయనకు అవకాశం కల్పించారు. ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు అనుకున్నట్టు లాయర్ మీకు వచ్చిందని చెప్పేసి అంటారు. ఇప్పుడైనా మీరు భయపడకుండా మీద పటువంటి అభియోగం అని మీరు అంటారు. కాబట్టి ఇది ఉట్టి కేసా, లొటపీస్ కేసా, వీళ్ళు ఏం లేదు, ఆయన అభియోగాలు వేసిరా అని చెప్పేసి మీరు అంటారు. వాళ్ళు కోర్టు కూడా మీకు అది పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి, అంతా కేటీఆర్ చేశారు. నిన్న వాస్తవానికి ఏంటంటే ఈ దర్యాప్తుకు ఈ కేసు వ్యవహారంలోని అరవింద్ జీఎల్ రెడ్డిలను నిన్న విచారణ చేసిండు. అరవింద్ కుమార్ గారు నిన్న అవినీతి నిరోధక శాఖ వాళ్లకు కొన్ని విషయాలను చెప్పిండని చెప్పేసి అంటారు. ఆయన నిన్న హాజరైండు, తనకు సంబంధించింది అంతా కేటీఆర్ చేశాడు. ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందాలు చెల్లించాలని ఆయన కనుసన్నలోనే జరిగాయి. ఈ ఫార్ములా చెల్లింపులన్నీ ఆయన కనుసన్నలోనే జరిగాయి. నిబంధనల ఉల్లంఘన గురించి మంత్రికి చెప్పాం, మళ్ళీ మనదే అధికారం ప్రాఫిట్ అన్నారు, మళ్ళీ మనదే అధికారం ప్రొసీడ్ అన్నారు. ప్రభుత్వ అధికారిగా మంత్రి చెప్పినట్లు చేశాను, ప్రజాధనం దుర్వినియోగాన్ని అడ్డుకోలేకపోయాను. ఎస్ నెక్స్టేషన్ కంపెనీ, ఆ కంపెనీ కేసీఆర్ స్నేహితుడిది. రేసు నిర్వహణలో పురపాలక శాఖను లాగారు. ఏసీబీ విషయంలో అరవింద్ కుమార్ వెల్లడి. 6 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిండు. వాస్తవానికి ఏంటంటే ఒక అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు, మనం ఇంతకుముందు ఆఫీసర్ దగ్గర పోతే న్యాయం జరుగుతుంది, ఆయన మంచి చేస్తాడు, రాజకీయ నాయకులు తప్పులు చేసినా కూడా అధికారులు కాపాడుతారు అనేది ఉండే. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ కార్ రేసు వ్యవహారంలో నిధులన్నీ దారి మళ్లించిండు. అక్కడ ఒక బాధ్యతమైన పదిలో ఉన్నటువంటి ఒక నాయకుడు, ప్రజానాయకుడిని కేటీఆర్ చెప్పడం వల్లనే చేసిన ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిసిన వాళ్ళకి చెప్పిన ఏమైతే ఏం కాదు, పోనీ వచ్చేది కూడా మనదే అధికారం అవుతాను కానీ అని చెప్పేసి అంటే లొగ్గి నేను చేసిన అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చిండు. ఈ ఫార్ములా వ్యవహారంలో ఆనాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కనుసన్నలోనే జరిగింది. అప్పట్లో శాఖ ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్ కుమార్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. విదేశీ కంపెనీ పురపాలక శాఖకు నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్ చెబితే తాను వచ్చేది మన ప్రభుత్వమే, ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన నా దోస్త్ ఆయన అని చెప్పేసి చెప్పిండని చెప్పేసి ఈయన ఒక వాంగ్మూలం నిన్న ఏసీ వాళ్ళకి ఇచ్చిండు. వాస్తవానికి ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్న వాళ్ళు కేటీఆర్ను అక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఆయనకు కొన్ని ప్రశ్నలు వేసిండ్రు. ఆ ప్రశ్నలకు సమాధానమే అది జరిగింది. ఈయన అది చెప్పిండు, ఏం చేసినా కేసీఆర్ కనసలంలో జరిగింది, అది ఖచ్చితంగా అవినీతి జరిగిందని చెప్పేసి ఈయన చెప్పింది. ఇంకోటి, కేసీఆర్ ఇంటికా జైలుకా, నేడు ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ విచారణ పూర్తవడంతో కేసీఆర్ కు కీలక ప్రశ్నలు సంధించే అవకాశం పూర్తి స్థాయిలో సన్నద్ధమైన ఏసీబీ భారీ బందోబస్తు, ఏసీబీ కార్యాలయం రోడ్డు మూసివేత. ఈరోజు కేటీఆర్ అక్కడికి పోతా ఉన్నాడు,
అందరూ ప్రతిపక్ష వాళ్ళు కానీ అధికార పక్ష వాళ్ళు కానీ మరి కేసీఆర్ అక్కడ పోతాడు తప్పు జరిగిందని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చిండ్రు మరి ఇంటికి వస్తాడా జైలుకి వస్తాడా అనేది చాలా వేచి చూడాల్సిన అవసరం మన పైన ఎంత ఉన్నది. రేవంత్ తెలంగాణ భవన్లో నిన్న డైరీ ఆవిష్కరించిండ్రు. తెలంగాణ భవన్లో కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి ఇట్లా ఒకటి చేసిండ్రు. ఆయన ఆ సందర్భంలో ఒక మాట అంటాడు, రేవంత్ నన్నేం పీకలేవు, లొట్టపీసు ముఖ్యమంత్రి, ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు పోరాడాలి కేటీఆర్, నేను నిమిత్త మాత్రుడనే, కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పినట్లు చేశాను, ఈడీ విచారణలో బిఎల్ రెడ్డి వెల్లడి. కేసీఆర్ విచారణ సమయంలో కనుచూపు మేరలో లాయర్ కూర్చొనివ్వండి, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నటువంటి మీరు మొన్న ఒకవేళ అందరూ పేందా బూతులు తిరిగితే జనాలు చూస్తారే, ఎవడో టీవీలలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి బూతులు మాట్లాడి చూస్తే ఆడేవడం ఇది కరెక్ట్ కాదా అని చెప్పేసి అన్నారు. మీరే నన్నేం పీకలేడని చెప్పేసి అమర్యాదగా మాట్లాడండి. ఎందుకంటే మీకు బాధ్యత పదవిలో ఉండి మీరు ఆ మాటలు మాట్లాడడం సరిగ్గా లొట్టపీస్ కేసు అని చెప్పేసి మరి ఏమైనప్పుడు లాయర్ ఎందుకు ఇదంతా ఎందుకు సార్, మీరే పోయి ఇది జరిగింది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ మీరు ఇవాళ కొనాడు చూస్తే తెలిసిపోతుంది. అయితే నేను జీవన్ రెడ్డిని కూడా జిఎల్ఎన్ రెడ్డిని కూడా నిన్న విచారణ చేస్తే నాకేం సంబంధం లేదా, అక్కడ ఉన్నటువంటి నా పైన పెద్ద అధికారి అరవింద్ కుమారు ఆ తర్వాత మంత్రి చెప్పినట్టు చేసిన తప్ప నాకు ఏం సంబంధం లేదే అని చెప్పేసి అంటారు. అరే ఆఫీసర్లే మీరు బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను మీరేం చేస్తారా, నా జీతం పోతుంది, ప్రజాధనం వృధా అవుతుంది, నన్ను పెట్టిన దీనికోసం నేను దీన్ని కాపాడాలనే బాధ్యత మీ పైన ఉండాలి కదా. ఆయనేమో కేటీఆర్ ఏమో నాకేం సంబంధమే ఆఫీసర్ చూసుకోవాలని ఆయన అంటాడు, నాకేం లేదే అని చెప్పేసి నువ్వు అంటావు, నాకేం సంబంధం లేదు కేటీఆర్ చెప్పాను. ఎవరు బాధ్యులు ఇక్కడ మరి? ఇలాంటి ఇది అందరినీ తీసుకుపోయి లోపడేయాల్సిందే. ఎందుకు ఇలాంటి ఒకరి మీద ఎన్ని రోజులు వేసుకుంటారా, ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మాత్రం పెద్ద విషయం. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు విక్రయించాం, బకాయిలు చెల్లించలేదు, ధరలు పెంచలేదు, అమ్మకాలు నిలిపివేస్తాం, ఎక్సైజ్ యూబీ గ్రూప్ లేక బకాయిలు 658 కోట్లు, 33% ధరలను పెంచాలన్న సంస్థ కమిటీ నివేదిక ఇవ్వకుంటే ధరలు పెంచమంటే ఎలా, కమిటీ నివేదిక ఇవ్వకముందే ధరలు పెంచమంటే ఎలా, ఎలాంటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నేను నోటించాను. వాస్తవానికి ఏంటంటే అక్కడ ఎవరు చుట్టాలు వచ్చినా పక్కాలు వచ్చినా ఎండ అయినా ఏదైనా కూడా కింగ్ ఫిషర్ చల్లగా ఉంటుందని చెప్పేసి ఉండే. అన్న అంతేనా, కింగ్ ఫిషర్ ఎక్కడ పోయినా కింగ్ ఫిషర్ బిర్యా చల్లగా ఉంటుంది, కడుపులో మంచిగా పోసుకొని వస్తున్నాం. పాపం ఇప్పుడు మందుప్రియులకంతా ఇది ఒకటి చేదు వార్తగానే అనుకోవాల్సిన. వాస్తవానికి ఏంటంటే ఆల్రెడీ మాకు బకాయిలు పడ్డారు అని చెప్పేసి కింగ్ ఫిషర్ సంస్థ చెప్తా ఉన్నది. ఇంకోటి 33% పెంచుకోవాలంటే మేము అడ్డగోలుగా పెంచడానికి వీల్లేదా, మాకు ఆల్రెడీ ఒక కమిటీ నివేదిక ఇవ్వమంటే ఇస్తాం తప్ప ఇంతవరకు లేదని చెప్పేసి మీరు చెప్పినట్టు మేము వినమని చెప్పేసి ఇదొక వార్తకి ఇచ్చిండ్రు. ఇంకోటి నిన్న మీ సంకల్పానికి మా సహకారం, విశాఖపట్నంలో నిన్న రోడ్ షో జరిగింది. విశాఖపట్నంలో ఆంధ్రలో నరేంద్ర మోడీ గారు పెద్ద మొత్తంలో అక్కడ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన జరిగింది. అందులో భాగంగా మీ సంకల్పానికి మా సహకారం, బాబు విజన్ 2047కు సంపూర్ణ మద్దతు, దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఏపీ ప్రగతికి ఊతం, విశాఖలో ప్రధానమంత్రి మోదీ భరోసా, 2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి మీకు ఏదైనా వేయడానికి రెడీగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నేను చేసిండు. 2.8 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి ఇంకో వార్త. ఇంకోటి కూడా కేంద్రంలో మంచి నిర్ణయం ఇంకోటి వచ్చింది. ఇది అందరికి అవసరమైన నిర్ణయం, అన్ని పేపర్లు రాసిండు. అందులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స. వాస్తవానికి ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది రోడ్డు బాధితులకు ఉచిత చికిత్స వారం పాటు 1.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దేశవ్యాప్తంగా పథకాల అమలు, హిట్ అండ్ రన్ కేసులో మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ వెల్లడించిండు. వాస్తవానికి ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చాలా మంది చనిపోతాను హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. డబ్బులు లేనుడైతే మరీ ఘోరం. నేను మొన్న మనకు సంబంధించిన ఒకరు చూసినా మొన్న, వాళ్ళు నైట్ పూట బండి మీద పోతా ఉన్నారు. లారీ వస్తాను, వీళ్ళు పోతా ఉన్నారు.
ఆ లారీడు వెనక లైట్ ఇట్లా తలిగితే ఆ పోయేటోళ్ళను ఆల్రెడీ ముందు ఇంజన్ దాటింది, అన్ని దానికి ముందుకు పోతుంటే వాళ్ళని వచ్చి లారీ తగిలితే వెనక కూడా అసలు అడ్డం పడిపోయి తలకాయ పగిలి కడుపు పగిలి అన్ని ఇబ్బందులు పడ్డాడు. ఆ రోజు వాళ్ళకు డబ్బులు లేక ఇబ్బందులు పడే వాళ్ళు సపోజ్ ఇచ్చి ఆ పిల్లగాన్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ వేసి 10 లక్షలు పెట్టి బాగు చేసుకోగలిగింది. దానివల్ల చాలా మంది ఎందుకంటే గుంతలైన రోడ్లు అది బాధ్యత తీసుకోవాలి, ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలి. ఇది మంచి ఆలోచన ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఇది మంచి అదిగా చెప్పవచ్చు. ఇంకోటి, రాష్ట్రంలో 3D పాలన, డిస్ట్రక్షన్ ఏడాదిగా ఇదే. హామీలపై మాట తప్పిన కాంగ్రెస్ ను నిలదీద్దాం. ప్రభుత్వం మోసంతో ఏడాదంతా కొట్లాడదాం. ఒక్కొక్క కార్యకర్త కేసీఆర్ లా పోరాడాలి. అక్రమ కేసులను ఎవరు భయపడొద్దు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది కుటుంబం, గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు, పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతుల నిర్వహణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. కోతలు లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. ఏడాది పాలన ప్రజలకు సీఎం చేసింది ఏమీ లేదు. వాస్తవాన్ని సార్ ప్రశ్నిస్తే కేసులు అని చెప్పేసి మీరు అంటే ఆల్రెడీ ఆడ అవినీతి జరిగిందే అని చెప్పేసి అంటే మీరు పేద అర్థం చేస్తుంది. మీరు పోయి అవినీతి జరగలేదే అని చెప్పేసి అక్కడ పోయి మాట్లాడితే అయిపోయేది ఉండే. మరి మీరు పోకుండానే ఇది లోటోపీస్ కేసు, ఊటీ కేసు, అది ఇది అని చెప్పేసి మీరే మాట్లాడుతారు. దీనిపైన చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కూడా మనం చూడాల్సింది ఉంది. పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభమా? ప్రజా ప్రభుత్వాలను ఫ్యూడల్ మనస్తత్వం సరికాదు. హడావుడిగా తీసుకున్న నిర్ణయం నేరమవుతుందా? కక్షపూర్త రాజకీయాలకు ప్రజలు మేలు జరగదు. మానవుల విగ్రహాలు కాదు కావాల్సింది ఆదర్శాలు. లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇంకో వార్త ఇచ్చిండు. ఇంకోటి ఇదైతే బాగా ఇబ్బంది అవుతుంది సార్. నమస్తే తెలంగాణ ఇంకొక వార్త కూడా ఇచ్చిండ్రు. 5 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. కరీంనగర్ జిల్లాలో LMD ఇంటిగ్రేషన్ హాస్టల్లో ఘటన. కడుపు నొప్పి, దవాఖానకు తరలింపు. ఇదైతే రోజు జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకు జరుగుతున్నదో అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం అధికారుల పైన ఉన్నది, ఆ ప్రభుత్వ పెద్దల పైన ఉన్నది, ఎమ్మెల్యేల పైన, మినిస్టర్ల పైన ఉన్నది. ఎందుకు ప్రతిరోజు పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతూ ఉన్నది? దాని మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సార్. దీన్ని దృష్టి పెట్టాలి. దీన్ని మళ్ళా పునరావృతం కాకుండా చూడాలి. ఇంకోటి చూడు, తెలంగాణలో 2500 ఇస్తున్నాం. నెలకు 9 లక్షల మంది మహిళల ఖాతాలో జమ చేస్తున్నాం. జాతీయ మహిళా కాంగ్రెస్ నేత ప్రియాంక సుప్రియ పచ్చి అబద్ధాలు చెప్పిందని చెప్పేసి ఒకటి. వాస్తవానికి ఏదైనా మీరు తెలంగాణలో ఇస్తానని నా ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుంటే ఆడ జరిగినటువంటి ఒక విలేకరు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మేము ఆల్రెడీ తెలంగాణలో ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పేసి అబద్ధ వార్త వచ్చిందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చెప్పిండు. మరి ఇస్తానరా ఇస్తలేరా మీరు ఆలోచించాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. కింగ్ఫిషర్ బీర్లు బంద్. కంపెనీకి హెన్క్యాన్ బీర్లు సహా సప్లై నిలిపివేత. 1000 కోట్లకు పైగా బకాయిలు. సరఫరా నిలిపివేశామన్న యునైటెడ్ బ్రూబరీ ఆ కంపెనీ వాళ్ళు చెప్పిండు. 3 రైతుల ఆత్మహత్య. బ్యాంకు అధికారుల వేధింపులకు ఆసిఫాబాద్లోని యువ రైతు బలి. రుణభారంలో జనగామ, మాన్కోట జిల్లాలో 2 అన్నదాతలు బలమరణం చేసుకున్నారని చెప్పేసి ఇంకొక వార్త ఇచ్చిండు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా. వీడియోలో రిటైర్డ్ SI సాదిక్ హెచ్చరిక. ఇదొక వార్తకి ఇచ్చిండు. ఇది కూడా ఇంకోటి, ఆంధ్రప్రభ చేసిందే చెప్పుదాం, గెలుపు మనదే. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట. రైతును రాజుగా మార్చాలన్నదే లక్ష్యం. ఇది ఒకటి బాగా చూడాలి సార్. గెలుపు మనదే, చేసింది చెప్పుదాం, గెలుపు మనదే. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట. రైతును రాజుగా మార్చాలనే లక్ష్యం. ఏడాదిలోనే ఆన్నదాతలకు 50,000 కోట్లు ఖర్చు చేశాం. 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తున్నాం. 26 నుంచి రైతు భరోసా ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఏడాదిలోగానే ఇచ్చినాం. ఇదంతా మీరు జనానికి చెప్పాల్సింది ఉండే సార్. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం. రైతులు రాజుగా మార్చాలి. ఏడాదిలోగా అన్నదాత 50,000 కోట్లు ఇచ్చినాం. ఇంకోటి, సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000 ఇస్తాను. ఇప్పుడు గురుకులాల్లో మనం ఎన్ని చెప్పినా కూడా ఇంకా ఇది జరుగుతూనే ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఎందుకు జరుగుతున్నదని మీరు జనాలు చెప్పాల్సిన అవసరం ఉండదు సార్. ఎందుకంటే ఇది ఒకటి మీరు అభివృద్ధి కూడా కాకుండా మరి చేసినప్పుడు ఎందుకు జరుగుతుంది అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉండే. ఇంకోటి, కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది సార్. ఎందుకంటే ప్రజలలోకి మీ పథకాలను పోవాలి. కాబట్టి మీరు చేసినటువంటి కొన్ని వేరేది కూడా చెప్పాలి. ఏంటి సార్ 2500 ఇవ్వలే, మరి అది ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. ప్లస్ వైద్యము
చాలా ఖరీదైపోయింది సార్. ఆరోగ్యశీలలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అంటారు. కొన్ని ఊళ్ళలో అసలు తెలిస్తే అంబులెన్స్ కూడా వస్తలేవు. మరి పెద్ద వీటా వేసారని చెప్పేసి అంటారు సార్. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఉన్నది. మీరు కూడా దానిపై ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇంకోటి కూడా ఇచ్చింది, సేవే లక్ష్యం అభివృద్ధి లక్ష్యం. సేవే సంకల్పం అభివృద్ధి లక్ష్యం. అన్ని రంగాల్లో మద్దతునిస్తాం. భుజం కలిపిన చంద్రబాబు లక్ష్యాలను నెరవేరుస్తాం. త్వరలో ఐటీ సాంకేతిక రంగాల పట్ల రంగాలకు ప్రధాన కేంద్రంగా ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తాం. దీంతో వేలాది నిరుద్యోగులకు ఉత్పత్తి రంగాలు కూడా అభివృద్ధి చేస్తాం. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో ముఖ చిత్రం మారబోతుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పునాది వేశాం. వ్యవసాయ పర్యాటక రంగాలకు మరింత అభివృద్ధి. సాగర తీరాన్ని ఫిషింగ్ ఆర్టిబుల్ అభివృద్ధితో బలోపేతం చేస్తాం. విశాఖ బహిరంగ సభలో నరేంద్ర మోడీ నిన్న చెప్పిండు, వాస్తవానికి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఇచ్చిండు. అయ్యో దేవుడా, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టికెట్ల కోసం తొక్కిసలాగా 6 భక్తులు చనిపోయారు. పాపం ఇలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది ఉండే. ఎందుకంటే ఒకటేసారి బార్కెలు తిరగడం వల్ల 6 ప్రాణాలు పోయినాయి. దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి ఇంకోటి కూడా, పేదల గుండెల్లో వర్ష భూములు. వాస్తవానికి చాలా సంవత్సరాలుగా కొంతమంది పేదలు భూములు కొనుక్కొని ఉన్నారు. ఈ రోజు అవి వర్ష భూములు అని చెప్పేసి అంటారు. దానివల్ల చాలా పేదవాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు వార్తలు ఇవి. మరిన్ని వార్తలతో రేపు మేము ముందుకు వస్తాం. నమస్తే. టిఆర్ నిజం.